రీసెంట్ గానే కన్నడ యాక్టర్ ఉపేందర్ గారి మొబైల్ అయితే హ్యాక్ అయిపోయింది. అది ఎలా హ్యాక్ అయిందంటే వాళ్ళ వైఫ్ అయితే ఒకటైతే ఆర్డర్ చేసుకుని ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడంతో వాళ్ళైతే ఫోన్ అయితే వస్తుంది అనమాట. అది ఎవరి నుంచి వస్తుంది అనుకున్న కాల్, అది హ్యాకర్స్ నుంచి అయితే వస్తుంది. హ్యాకర్ నుంచి రావడంతో వాళ్ళ వైఫ్ ఎక్కి మీకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పండి అంటే ఆమె ఇంకా ఏమి తోచకుండా చెప్పేస్తుంది అనమాట. ఓటీపీ చెప్పడంతో మొత్తం ఫోన్ మొత్తం అయితే హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అవడంతో మనం ఇప్పుడు ఇన్ కేస్ మన మొబైలే ఉంటుంది, మన మొబైల్లో ఏమేమి ఉంటాయి, మన ఫ్రెండ్స్ మెంబర్స్ కానీ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ నెంబర్లు అన్నీ ఉంటాయి. అలాగే ఇంకా ఆ ఫోన్ నెంబర్లందరికీ వాట్సాప్లోనే అందరికీ మెసేజ్ చేయడం జరిగింది. నాకు అర్జెంటుగా మనీ కావాలని వేలతో మనీ అయితే వసూలు చేసింటారు హ్యాకర్స్తో. అది కన్నడ యాక్టర్ ఉపేందర్ గారు దాని మీద రియాక్ట్ అయినారు. అరే నాకు ఎప్పుడు ఫోన్ హ్యాక్ అయిపోయింది అంటే వాళ్ళ వైఫ్తో డిస్కస్ చేస్తాడు అనమాట. నీకు ఏమైనా చేసావా అంటే ఇలా చేశాను, ఇలా ఆర్డర్ వచ్చింది అందుకనే ఇట్లా ఓటీపీ అయితే చెప్పేశాను అనడంతో మొత్తం ఆయనకైతే ఫీజులు అయితే అవుట్ అవుతాయి. రీసెంట్గానే ఆయన అయితే వీడియో అయితే పెట్టాడు అనమాట. ఇలా హ్యాక్ అయిపోయింది నా మొబైల్, మీరు కూడా ఇలా అయితే చేయొద్దు, చాలా జాగ్రత్త పడండి అని ఆయన వీడియో ముందుకు వచ్చి ఆయన వీడియో అయితే పోస్ట్ చేశాడు. అందుకనే ఇట్లాంటివి అయితే ఉంటాయన్నమాట. అంటే హీరోలువే వాళ్ళు టార్గెట్ చేసి ఇట్లా హ్యాకర్స్ చేస్తున్నారంటే కామన్స్ పీపుల్ ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. కొంతమంది తెలియకుంటారనమాట విలేజ్లో కానీ మీకు ఓటీపీ వచ్చింది చూడంటే తొందరగా చెప్పేస్తారనమాట. ఇలా చెప్పొద్దు, నార్మల్ డెలివరీస్ బాయ్స్ వచ్చినా కూడా చెప్పొద్దు. అసలుకి మనం కళ్ళ ముందర లైవ్లో చూసుకొని మన ఆర్డర్ కాదా, అది మన పేరు ఉందా లేదా అనేది చూసుకొని మనం ఓటీపీ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే కొంచెం చాలా అంటే చాలా జాగ్రత్త పడండి. ఇవి చాలా చోట్ల అయితే జరిగినాయి అనమాట. చూడండి మరి ఒక యాక్టర్నే ఇలా మొత్తం లాక్కోవాలని చూసినారనమాట మనీ. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో అంతా రాబట్టుకుంటాడు అనమాట. కానీ నార్మల్ పీపుల్స్ అయితే అలా కాదు కదా. ఇంకా ఒక్కసారి మనీ చేయి జారిపోయిందంటే మనం రోజు ఎంత కష్టపడతామో మనకు తెలుసు అనమాట. ఒక్కసారి చేయి జారిపోతే మనం తెచ్చుకోవడం చాలా కష్టం అనమాట. మనం పూట గడవాలంటే మనం కష్టపడి వచ్చి మనం డబ్బులు అయితే సేవ్ చేసుకుంటాం. మనకి ఏదో నచ్చిన ప్రోడక్ట్ మనము ఆన్లైన్లో పర్చేజ్ చేసి కొనుక్కుందామని చూస్తాం. కొనుక్కోవడం ఇట్లా చూస్తాం అనమాట. మనకు నచ్చిన ప్రోడక్ట్ అది వచ్చింటుందిలే అని మనము ఓటీపీలు చెప్పినాం అనుకో, అట్లా చెప్పొద్దు. ఎవరైనా కానీ మీకు పార్సల్ పంపించినారని కాల్ చేసి మీకు చెప్తుంటారనమాట. అవి ఏం నమ్మొద్దు. మన కళ్ళదారి మనం చూసే మనదా కాదా, అది మన పేరు ఉందా లేదా, మెన్షన్ చేసిందా లేదా అనేది చూసుకొని మనమైతే ఆ ఆర్డర్ని అయితే మనం తీసుకొని ఓటీపీ చెప్పండి. ఓకేనా? ఇట్లాంటివి చాలా జరుగుతాయి. స్కామర్స్ ఇప్పుడు చాలా అప్డేట్ వర్షన్లో అయితే ఉన్నారనమాట. మనం వల్ల కన్నా ఇంకా టెక్నాలజీతో ఉండాలన్నమాట. ఓకేనా? ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.